హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం ఇంచుమించు 26వ వచనంలో ఒక ప్రత్యేకమైన మాట, మొట్టమొదటి మాట ఉంది. ఆయన ఎవరో తెలుసండి? యాజకుడు. దేవునికి స్తోత్రం. ఎవరంటండి? యాజకుడు. యాజకుడు అంటే ఏంటో తెలుసండి? యాజకత్వాన్ని చేసేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యాజకత్వం అనేటువంటి విషయంలో చూడగలిగితే ఇది రాజకీయ తత్వం కాదు, ఇది యాజకీయమైనటువంటి తత్వం. ఇది ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకము నుండి ప్రభువు తన అద్వితీయమైనటువంటి కుమారునికి ఇచ్చినటువంటి తత్వం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాస్తవానికి మనం బాగా గమనించగలిగితే దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్న మాట, ఆయనలోనంటండి కొన్ని లక్షణాలు ఉన్నాయంట, ఆయనలోనంటండి కొన్ని వైపరీత్యాలు ఉన్నాయంట. ఆయన చూస్తేనంటండి ఇలా ఉండాలి ఒక యాజకుడు అంటే, ఇలా ఉండాలి ఒక పాస్టర్ గారు అంటే, ఇలా ఉండాలి ఒక దైవ సంభూతుడంటే అనే విషయాన్ని పొందుపరిచే విధంగా దేవుడు తన కుమారుణ్ణి మనకి పరిచయం చేస్తున్నాడు అన్నమాట. దేవుని వాక్యాన్ని మనం బాగా గమనించగలిగితే ఇక్కడ ఒక చక్కటి మాట ఫస్ట్ కనిపిస్తుంది. ఏంటో తెలుసా? 7వ అధ్యాయం 26వ వచనం అంటున్నాడు, ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? పవిత్రుడను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, యాజకుడు ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే పవిత్రుడుగా ఉండాలి. పవిత్రత అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. వారి చూపుల్లో గాని, వారి నడకలో గాని, వారి వ్యవస్థలో గాని, వారు చేసేటువంటి సేవలో గాని, వారు సంఘానికి అందించేటువంటి విధానంలో గాని, సంఘాన్ని ప్రేమించే విధానంలో గాని, సంఘాన్ని బాధ్యతతో చూసుకునే విధానంలో గాని ఆయన ప్రియ దేవుని బిడ్డలారా ఎలా వహించాలంటే పరిశుద్ధత కలిగినటువంటి వారంగా ఉండాలి. అందుకని అంటున్నాడు ఆ ప్రధాన యాజకుడు ఎవరో తెలుసా? పవిత్రుడును అంటున్నాడు. పవిత్రుడు. ఆయన లాంటి పవిత్రుడు ఈ లోకంలో లేరంట ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన లాంటి యాజకుడు ఈ లోకంలో ఎవరూ లేరు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎంత చక్కటైనటువంటి మాటను ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నో తెలుసా? ఆయనలోనంటండి కొన్ని లక్షణాలు చెప్తూ ఆ మొట్టమొదటి లక్షణంలో అంటున్నాడు ఆయన పవిత్రుడు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అంత పవిత్రుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఆయన బోధలో గాని, ఆయన నడకలో గాని, ఆయన ఉద్దేశంలో గాని, ప్రేమించే తత్వంలో గాని, పలకరించేటువంటి స్థితిలో గాని, ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి నుంచి చివరి వరకు మనం చూసుకోగలిగితే, అంటే జనము నుండి మరణం వరకు చూసుకోగలిగితే ఆయనలో పరిశుద్ధత, పవిత్రత ప్రవహిస్తూనే ఉంది. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ప్రత్యేకమైన మాట చెప్పారు. నాలో పాపముందని, నాలో అపవిత్రత ఉందని, నేను పాపం చేశానని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ప్రపంచానికి ఒక మాటను విసిరారు ఆయన. ప్రపంచము ఈ రోజు వరకు ఆయనలో ఉన్నటువంటి పాపాన్ని పట్టుకోవాలని అనుకుంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకనంటే లోకం పాపముతో నిండిపోయింది, బలాత్కారంతో నిండిపోయింది కనుక. వాస్తవానికి మరి దేవుడు బలాత్కారం చేసేవాడు కాదు, అన్యాయం చేసేవాడు కాదు, అక్రమం చేసేవాడు కాదు, ఆయన పాపం చేసేవాడు కాదు. ఆయన దైవ సంభూతుడుగా ఉన్నాడు. ఆయన ఇహలోక సంబంధమైనటువంటి మానవాళికి పుట్టినప్పటికీ కూడా ఆయన పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ చేత ఈ లోకానికి దిగి వచ్చినటువంటి మానవ అవతారాన్ని ధరించినటువంటి దైవ కుమారుడుగా ఉన్నాడు. అందుకనే తన యొక్క భక్తులు అంటారు, శిష్యులు అంటారు, ఏమంటారు తెలుసా? లూకా గారు కానివ్వండి, మత్తయి గారు కానివ్వండి, మార్కు గారు కానివ్వండి, యోహాను గారు అంటారు, ఏమంటారు తెలుసా? ఆయన మనుష్య కుమారుడు, ఆయన దైవ కుమారుడు, ఆయన అనేకమైనటువంటి పేర్లు పెడుతూ ఆయన నామాన్ని ఘనపరిచేవారుగా ఉన్నారు. కనుక నేను అంటున్నాను, మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఇప్పుడు ఎలాంటి వాడో చెప్పండి? ఎలాంటి వాడో తెలుసా? పవిత్రుడు. దేవునికి స్తోత్రం. అందుకనే బైబిల్ గ్రంథానికి పవిత్రత అని పేరు వచ్చింది, పరిశుద్ధ గ్రంథం అని పేరు వచ్చింది కదండి. మనం చేసుకునేటువంటి వివాహాలకు కూడా పరిశుద్ధ వివాహం అని పేరు వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఎవరికి లేని పేరు, ఏ గ్రంథానికి లేనటువంటి పేరు ప్రాముఖ్యంగా దేవుడు ఎవరికి ఇచ్చాడు తెలుసా? ఎంత పరిశుద్ధమైన గ్రంథానికి ఇచ్చాడు, ఎంత పరిశుద్ధమైనటువంటి సన్నిధికి ఇచ్చాడు. ఆయన సంఘాన్ని కూడా ఎలా ప్రేమించాడు తెలుసా? పరిశుద్ధంగా ప్రేమించాడు. అందుకనే ఆయన రక్తాన్ని పరిశుద్ధంగా చిందించాడు. ఆయన శరీరాన్ని మనందరి కొరకు ఎలా ఇచ్చాడు తెలుసా? పరిశుద్ధమైనటువంటి అర్పణగా అర్పించాడు. ఆయన లాంటి పరిశుద్ధుడు, ఆయన లాంటి అర్పణ చేసేవాడు, ఆయన లాంటి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, సహనశీలి, ఆయన లాంటి త్యాగమూర్తి మనకి ఎలా ఉన్నాడో తెలుసా? ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలా మంది మనం చూడగలిగితే
కదండి. యెహలోక సంబంధమైనటువంటి యాజకత్వం చేసేవారు చాలా మంది మనకు కనిపిస్తూ ఉంటారు. ప్రతి వారిలో ప్రతి సేవకునిలో ఒకవేళ ఏదో చిన్న చిన్న అలవాట్లు పొరపాట్లు ఉంటాయేమో కానీ వాస్తవానికి ప్రియ దేవుని బిడ్డలారా కదండి, ఆయనలో చూడగలిగితే ఆయనలో ఏ పొరపాటు లేదంట, ఏ ఉద్దేశం లేదంట అండి కదండి. ఆయన ఎలా ఉన్నాడు అని అంటే అంటుంది బైబిల్, ఆయన పవిత్రుడు అంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజున ఆయన ఎంత పవిత్రంగా ఉన్నాడో ఈ రోజున సంఘాన్ని కూడా అంతే పవిత్రంగా ఉండాలని నేను కోరుకుంటున్నాడు. నీవు కూడా పవిత్రురాలుగా పరిశుద్ధుడుగా ఉండి నీకు దొరికినటువంటి ఆ ప్రభువు, నీ కొరకు మరణించినటువంటి ఆ ప్రభువు, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ ప్రభువుని నీవు నేను ఎలా సేవించాలో తెలుసండి, పవిత్రాత్మతో సేవించాలి. అందుకని దేవుని భక్తుడు అంటున్నాడు, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అంటున్నాడు. ఆత్మ లేకుండా ఆయనకి ఇష్టడైనట అసాధ్యం. సత్యముతో మనం ఆయన ఆరాధించుట అసంభవం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే మనం ఆరాధించేటువంటి దేవుడు నిజమైనటువంటి సత్య స్వరూపి అనేటువంటి దేవుడు కనుక మనమందరం కూడా ఎవరిని ఆరాధిస్తున్నామంటే ప్రధాన యాజకుడు అనబడినటువంటి ఆయన మాత్రమే ఆరాధిస్తున్నాం. యాజకులందరికీ కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి సేవకులందరికీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా ప్రధానమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి యాజకుడు ఆయనలో ఏముందో తెలుసా? ఏముంది? పవిత్రత ఉంది.